యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదిలాబాద్ మేత్రాసన రజతోత్సవ సందర్భమును పురస్కరించుకొని విడుదల చేస్తున్న రజతోత్సవ గానం ఇది 1999లో స్థాపింపబడి దేవుని పుత్రుల స్వాతంత్ర్యం అనే లక్ష్యముతో సువార్త ప్రచార కార్యక్రమాలు, విద్య వైద్య సేవలు, సాంఘిక క్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఆదిలాబాద్ మేత్రాసనాన్ని ఇతరులకు తెలియపరిచే చక్కని గానం ఇది. ఈ గానం ద్వారా చాలామంది ఆదిలాబాదు మేత్రాసనాన్ని తెలుసుకోవాలనేది మా అభిలాష. మీ అందరికీ శుభాకాంక్షలు, ప్రార్థనాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక. ఉత్సవం రజతోత్సవం ఆదిలాబాద్ మేత్రాసన రజతోత్సవం. ఉత్సవం రజతోత్సవం, ఉత్సవం రజతోత్సవం, ఉత్సవం రజతోత్సవం, ఉత్సవం రజతోత్సవం. ఆదిలాబాద్ మేత్రాసన రజతోత్సవం. తెలుగు భాషా బిడ్డలకు అందింది గురుపీఠం. 4 జిల్లాల సమ్మేళనంతో రూపొందింది గురుపీఠం. దేవుని పుత్రుల స్వాతంత్ర్యమని మ్రోగింది దీని నినాదం. దైవరాజ్యం స్థాపించుటకై దేవుడే నడిపించు గురుపీఠం. నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలేగా. నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలేగా. మిమ్ముల నేను మహాజాతిగా తీర్చిదిద్దెదను. మిమ్ముల నేను మహాజాతిగా తీర్చిదిద్దెదను, తీర్చిదిద్దెదను. గొర్రెలకు జీవము ఇచ్చుటకు, సమృద్ధిగా దివొసగుటకు, జీవస్వరంచే అనుదినం పోషించు జీవవాక్కైన దైవవాక్కు. శ్రీ సభకిప్పుడు కలికితురాయిగా మారింది గురుపీఠం. ప్రభుహిత సంకల్పం ప్రకటించుకొని కొనసాగింతుము మనమంతా. నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలేగా. నేను మీకు
వీరంచే శ్రీ సభ స్థాపించి తన శిష్యులుగా మారమని క్రీస్తుని శిష్యుడు చాటి చెప్పిన సీరో మలబారు సంప్రదాయం. తండ్రి పంపిన క్రీస్తే ప్రభువని మానవాళికి తెలియాలి. ఆనందంతో చాటెదము మనమంతా ఈ సువార్తను. నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలేగా. నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలేగా. మిమ్ముల నేను మహాజాతిగా తీర్చిదిద్దెదను. మిమ్ముల నేను మహాజాతిగా తీర్చిదిద్దెదను. తీర్చిదిద్దెదను. తీయని తెలుగు భాషా బిడ్డలకు అందింది గురుపీఠం. 4 జిల్లాల సమ్మేళనంతో రూపొందింది గురుపీఠం. దేవుని పుత్రుల స్వాతంత్ర్యమని మ్రోగింది దీని నినాదం. దైవరాజ్యం స్థాపి